గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందైతే విశ్వంబర, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు. మరి ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం విశ్వంబర దినపత్రిక చూసుకుందాం. విశ్వంబర దినపత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన అటువంటి వార్త ఏదైనా ఉంది అంటే రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు అనేది మనకి ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. ప్రధాని నరేంద్ర మోడీ ఆ విషయం గురించి ఏం చెప్తున్నారు అనే దాని గురించి. అలాగే మరొక వార్త చూసినట్లయితే బీజేపీ ఆశలు గల్లంతేనా అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి పెట్టారు. అంటే బీజేపీ అనేక ఆశలు పెట్టుకుంది, సభ్యత్వ నమోదాలు కావచ్చు, ఇంకా అనేక రకరకాలవి కావచ్చు, వీటన్నిటిపైన మరి ఇవి గల్లంతేనా లేకపోతే ఏమైనా నెరవేర్చేది ఉందా అనే దానికి సంబంధించి కూడా మనకి ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. అలాగే తిరుమలలో VIP సంస్కృతి తగ్గాలి అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదు అంటూ ఏపీ సీఎం మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన ఎందుకు ఇలా చెప్పారు ఏంటి అనే దాని గురించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. ఇక ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు విపరీతమైనటువంటి హడావుడి కనిపిస్తూ ఉన్న నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమలలో ఎవరు వచ్చినా సరే దేవుడి దగ్గర ప్రతి ఒక్కరు సమానమే అనే విషయాన్ని బట్టి చెప్పారా లేకపోతే ఏంటి అనేది కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. అలాగే ఇంక మరొక వార్త చూస్తే హైడ్రా ఇక తగ్గేదేలే అంటూ మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో స్పందించింది, చాలా సీరియస్ వార్న్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఇంకా కూడా తగ్గేదే లేదు అంటూ కూడా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం కూడా తెలిపినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఇక పాక్ లో పర్యటన మాత్రమే అంటూ చెప్తూ ఉన్నారు. ఆ దేశంలో చర్యలు లేవు అంటూ కూడా చెప్తున్నారు. మరొక వార్త చూస్తే తిరుమల శ్రీవారు అంటూ ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని హెడ్లైన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి, చూద్దాం. ఇక కాంగ్రెస్ నేతలు వచ్చేసి దేశానికి రోల్ మోడల్ గా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నారు అనేది కూడా మనకు ఒక వార్త అయితే విశ్వంబర దినపత్రికలు చాలా క్లియర్ కట్ గా మనకి ఇస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక మూసీ నది నిర్వాసితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటూ కూడా మరొక వార్త చెప్తూ ఉన్నారు. జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ కూడా వేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. హైడ్రా కూల్చివేతల పనులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మరి మూసీని సుందరీకరణ చేస్తామంటూ కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఏం చేస్తారు ఏంటి, మరి అక్కడ జీవనోపాధి ఏర్పరచుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ ఉన్నారు, త్వరలోనే తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి చేస్తాం, అంతటి చర్యలు తీసుకుంటాము, అంతటి ఘనత కూడా తెలంగాణ రాష్ట్రానికే చెందుతుంది అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం. అలాగే ఇక మనకి మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే మూసీ వెనుక దాక్కున్న ముసుగు దొంగలు అసలు ఎవరు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నారు, మూసీ వెనుక దాక్కున్నటువంటి ముసుగు దొంగలు ఎవరున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి కేటీఆర్ అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. మూసీ వెనుక జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి ముసుగు దొంగలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటకు తీస్తాను, చిట్టా విప్పుతాను అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం రైతుల ఖాతాల్లోని కిసాన్ సమ్మాన్ నిధులు అంటూ ప్రధాని మోదీ మనకి చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే ప్రారంభించినారు, ఇది ప్రధాని మోదీ అంటూ ఇచ్చారు. 18వ విడతల్లోని 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపుగా 20,000 కోట్లు జమ కానున్న నిధులు అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తున్నారు. మరి రైతుల ఖాతాలు అందరి ఖాతాల్లోకి కూడా 18 విడతల్లో జరుగుతాయి. ఇదంతా కూడా మొత్తం ఎంత అమౌంట్ అనేది చూసుకున్నట్లయితే 9.4 కోట్ల మంది జనాభాకి 20,000 కోట్ల వరకు కూడా ఈ జమ కానున్నాయి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఇది అంటూ ఇచ్చారు. రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు జమ చేస్తాము అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలోని భాగంగానే ఆయన మరి వాకింగ్లోని జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు. 18 విడతల్లో 9.4 కోట్ల నుండి రైతుల ఖాతాల్లోకి దాదాపుగా 20,000 కోట్లు జమ కానున్నాయి అంటూ కూడా ఆయన వివరించడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే రైతులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. రైతులందరికీ కూడా 18 విడతల్లో ఇవి జమ అవుతాయి అంటూ కూడా చెప్తున్నారు. 20,000 కోట్ల వరకు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇక అలాగే మరొక వార్త చూస్తే బీజేపీకి ఆశలు గల్లంతేనా, బీజేపీ ఆశలు అనేది కూడా మనకు ఒకటి క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్ కు హంగు తప్పదు, హర్యానాలోని కాంగ్రెస్ హవా వెలుగురిస్తోంది. అలాగే వెలువద్ద ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు వేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర పాలిత ప్రాంత జమ్మూ కాశ్మీర్
హర్యానాలో ముగిసినటువంటి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. 90 సీట్లు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో 3 దశల్లో పోలింగ్ ముగిసింది. కిందటి నెల చూసుకున్నట్లయితే 18, 25, ఈ నెల చూసుకున్నట్లయితే 1న తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్న ఇక్కడి ఓటర్లు. ఇక అలాగే హర్యానాలో కూడా 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ సాయంత్రం 6 గంటలకి ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. 6 గంటల 30 నిమిషాలకు అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే అక్కడ బీజేపీ మొత్తం తుడుచుకు పెట్టినట్లేనా అనేది అయితే క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అక్కడ చాలా వరకు తగ్గుముఖం పడుతున్నటువంటి బీజేపీ ఓటర్ల సంఖ్య అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే మళ్ళీ ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మరి లాస్ట్ జరుగుతున్నటువంటి కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఆ పోలింగ్ లో తేలనుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మొత్తంగా అయితే అక్కడ గల్లంత అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి బీజేపీ అనేది అయితే మనకి తెలుస్తుంది హర్యానాలో అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ఎవరు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఆర్భాటాలు, అనవసర వ్యయం వద్దు, ప్రశాంతతను ఎక్కడ భంగం కలగకుండా చూసుకోవాలి, విదేశీ భక్తుల పట్ల గౌరవంగా ప్రదర్శించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. పవిత్రతపై నమ్మకం కాపాడేలా పనిచేయాలి అంటూ కూడా కొండపై గోవింద నామస్మరణ తప్ప మరొకటి ఏది కూడా వినిపించడానికి వీల్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా ప్రసాదాల నాణ్యత విషయం అయితే మరింత మెరుగుపరిచే విధంగా ప్రసాదాలను అద్భుతంగా తయారు చేయాలి. ఇతరులకి ఎవరికి కూడా వారి యొక్క మనస్తత్వం దెబ్బతినే విధంగా అక్కడ ప్రవర్తించకూడదు ప్రసాదాల దగ్గర కూడా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో దైవభక్తితోటి, ఎంతో నమ్మకంతో, ఎంతో పవిత్రతతో తీసుకుంటున్నటువంటి అంటే ఈవెన్ అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ పవిత్రత దగ్గర తీసుకొచ్చినటువంటి ఆ ప్రసాదం తీసుకోవాలంటే చాలా మంది అది ముట్టుకోవడానికి కూడా చెప్పులు పక్కన విడిచిపెట్టేసి అది తీసుకుంటారు. అలాంటి పవిత్రత కలిగినటువంటి ఆ ప్రసాదంపై అక్కడ ఎటువంటి ఇది కనిపించకుండా ఆ ప్రసాదాల నాణ్యత అనేది ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టకుండా ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా ఇంకా కొంచెం నాణ్యత పెంచి మరింత మెరుగుదలతోటి అక్కడ ప్రసాదాల విక్రయాలు జరగాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే సమీక్షా సమావేశంలోని అక్కడ జరుగుతున్నటువంటి ఆ సమావేశాలన్నింటిలో, ఆ చర్చలన్నింటిలో కూడా ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. సో ఆయన మాత్రం ఒకటే చెప్తున్నారు, ఆ కొండపై వస్తున్నటువంటి స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అక్కడ గోవింద నామస్మరణ తప్ప ఇంకేది కూడా అక్కడ పైన వినిపించడానికి వీల్లేదు. విదేశాల నుంచి వస్తున్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. విదేశాల నుంచి వస్తున్న వారిని ఇంకా ఎక్కువగా గౌరవించాలి. వారి యొక్క మరి మనస్తాపాలపై దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిపై ఉంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు అందరికీ కూడా హెచ్చరికలు ఆయన జారీ చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఆయన క్షుణ్ణంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ప్రసాదం విషయంలో కావచ్చు, ఆ కొండపైన వస్తున్నటువంటి ఆ స్లోగన్స్ విషయంలో కావచ్చు, ఇంకా అక్కడ మరి ఇక్కడ విఐపీలు ఎవరైనా వెళ్ళినప్పుడు ఎవరు వచ్చినా సరే హంగులు ఆర్భాటాలు చేస్తే ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా, భక్తులకు ఇబ్బందులు కలిగే విధంగా ఉండకూడదు. విఐపీలైనా ఎవరైనా దేవుని దగ్గర సమస్తము అందరు కూడా ఒకటే అనే విధంగా ఉండాలి అనేది ఆయన టోటల్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పవిత్రత అనే దానిపైన ప్రతి ఒక్కరికి నమ్మకం పెరిగే విధంగా అక్కడ కనిపించాలి తప్ప ఎటువంటి వాతావరణం కూడా అక్కడ కనిపించడానికి వీల్లేదు అంటూ కూడా ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ఇంకా చూసినట్లయితే టీటీడీలో రివర్స్ టెండర్ విధానం కూడా రద్దు చేస్తూ ఈవో ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక టెండర్స్ విషయానికి వచ్చినట్లయితే రివర్స్ టెండర్స్ విధానం కూడా రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ సమీక్ష సమావేశంలో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం ఒకటే, ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతిలోటి విఐపీలు అయితే ఒకటి, వేరే వాళ్ళైతే ఒకటి, ఉన్న వాళ్ళైతే ఒకటి, లేని వాళ్ళకి ఇలాంటి భేదాలన్నింటినీ కూడా తీసేయాలి. విదేశీ వారు వచ్చినప్పుడు ఇంకా గౌరవం పెంచే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూడాలి. అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా భక్తి భావన తప్ప మరొకటి ఏది కనిపించకూడదు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పడం జరిగినట్లుగా తెలుస్తుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే హైడ్రా ఇక తగ్గేదేలే అంటూ ఇచ్చారు. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. సో గెజిట్ నోటిఫికేషన్ విడుదల మరింత బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ
చేపట్టబోయేటటువంటి అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. సో చట్టబద్ధత లభించనున్నటువంటి మరిన్ని కీలక అధికారాలు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించే అవకాశం కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ కూడా హైడ్రా తగ్గేదిలా అక్రమ కట్టడాలు అని తెలిసిన ప్రతి ఒక్క దాన్ని కూడా ఖచ్చితంగా హైడ్రా కూల్చివేస్తుంది అంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో మాత్రం ఆదివారం శనివారం వచ్చిందంటే ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అనేక చోట్ల మరి బీదవాళ్ళు ఉన్నారు, పేదల ఇల్లు కూల్చేస్తున్నారు. కనీసం వారు సామాగ్రిని బయట తీసుకొచ్చే టైం కూడా ఇవ్వకుండా కనీసం 1 వీక్ ముందు లేదా 1 మంత్ ముందు నోటీసులు జారీ చేసిన తర్వాతే హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళి ఆ కూల్చివేత పనులు చేయాలి. కానీ సడన్ గా వెళ్ళిపోయి ఉన్న పలంగా అక్కడ అన్ని కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కనీసం పేదలకు కనీసం ఒక నిత్యావసర స్థానాలు కానీ ఎక్కడైనా ఉండడానికి ఒక విధి విధానాలు కానీ కల్పించకుండా హైడ్రా ఈ విధంగా చేస్తుందంటూ కూడా హైకోర్టు కూడా సీరియస్ అయినటువంటి దాఖలాలు కూడా చాలా మనం చూసాము. అయినప్పటికీ కూడా హైడ్రా మాత్రం ఇక తగ్గేదే లేదని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా ఆర్డినెన్స్ అన్నిటికీ కూడా గవర్నర్ కూడా ఆమోదం తెలిపినట్లుగా మనకి తెలుస్తుంది. సో ఏదైనా చేసే ముందు మొత్తం కూడా అక్రమ కట్టడాలు అనేవి ఎందుకు కూల్చివేస్తున్నారు అనేది చూసుకున్నట్లయితే వర్షాలు పడినప్పుడు ఈ వరదలు అనేవి రాకుండా అక్రమ నాళాలని చెరువుల్ని ఆక్రమించినటువంటి ప్రతి దాన్ని కూడా కూల్చివేయటం వలన మరి రోడ్ల మీద కానీ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వరద బీభత్సం తగ్గుతుంది అని చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. రాబోయే మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా చట్టబద్ధత కల్పించే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం ప్రతిపక్ష పార్టీలు ఒకటే చెప్తున్నాయి, మరి పేదల ఇల్లు కూల్చే ముందు వారికి కనీసం ఉండడానికి కొన్ని స్థావరాలు చూపించిన తర్వాత వారి సామాన్లను తీసుకునే వరకు కూడా ఆగిన తర్వాత అప్పుడు మీరు కూల్చివేయండి. అవన్నీ కూడా మరి ముందే 1 మంత్ ముందే నోటీసులు పంపించాలి. ఆ నోటీసులు కూడా కరెక్ట్ అని తేలిన తర్వాతే ఆ పని చేయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. ఇక మూసీ వెనుక దాక్కున్నటువంటి ముసుగు దొంగ ఎవరు అంటూ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతల్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి, ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఆయనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి 5th పేజీలు ఇచ్చారు. మొత్తంగా అయితే మూసీ ప్రక్షాళన అని మూసీ పేరు చెప్పుకుని వేల కోట్లను మరి ఆయన దండుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానిది అంటూ మూసీ ప్రక్షాళన చేస్తాను అంటున్నారు. ఇంకా మూసీ ప్రక్షాళన చేయడానికి 20,000 లక్షల కోట్ల రూపాయలను దండుకున్నారు. మరి ఏ మూసీ ప్రక్షాళన చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు దీని వెనక దాక్కున్నటువంటి ముసుగు దొంగలు ఎవరెవరు ఉన్నారు, మొత్తం చిట్టా బయటికి రావాలి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ఖబర్దార్ కాంగ్రెస్ అంటూ కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే దేశానికి రోల్ మోడల్ గా కొత్త రెవెన్యూ చట్టం అంటూ మనకి ఇక్కడ మరొక వార్త సంచలనంగా కనిపిస్తుంది. కొత్త చట్టానికి హైలైట్ గా ప్రాజెక్టు తిరుమలగిరి ఉండబోతోంది సాగర్ మండలం. ఇక కొద్ది రోజుల్లోనే కొత్త చట్టం ప్రజల ముందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజుల్లోనే ఇక కొత్త చట్టం ప్రజల ముందుకు తీసుకురానున్నారు అంటూ చెప్తున్నారు. దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉండబోతుంది ఈ యొక్క కొత్త రెవెన్యూ చట్టం అనేది అంటూ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం విశ్వామర దినపత్రికలో 5th పేజీలో చూడొచ్చు, గమనించవచ్చు. అలాగే ఇక రైతుల పేరుతో బీజేపీ బీఆర్ఎస్ ఆందోళన విడ్డూరంగా ఉంది అంటూ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఏంటనే చూస్తే సినిమా వాళ్ళు సంయమనం పాటించాలి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ మాట్లాడుతూ సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త సంయమనం పాటించాలి అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. రైతుల పేరుతో బీజేపీ బీఆర్ఎస్ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఒకటే, ఒకరి తర్వాత ఒకరు ఆందోళన చేస్తున్నారన్నారు. శనివారం గాంధీ భవన్ లో అయినా మీడియాలో చిట్ చాట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నారు. సో అయితే రైతుల పేరుతో మరి బీజేపీ బీఆర్ఎస్ ఆందోళన విడ్డూరంగా ఉంది అంటూ చెప్తున్నారు. ఇంకా సినిమా వాళ్ళ సంయమనం కూడా పాటించాలి అంటున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మిగతా 5th పేజీలో మనకి ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక మూసీ నది నిర్వాసితులపై ప్రత్యేక దృష్టి అంటూ ఇచ్చారు. జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంటూ మరొక వార్త అయితే మనకి సంచలనంగానే కనిపిస్తుంది. సెఫ్ సిఇఓ చైర్మన్, జిహెచ్ఎంసీ కమిషనర్, వైస్ చైర్మన్ 14 మంది సభ్యుల ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వ అధిష్టానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూద్దాం. త్వరలో తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో ఆయన ఏం చెప్తున్నారని చూస్తే తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ కు త్వరలోనే బియ్యం ఎగుమతి ఉన్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. పౌర సరఫరాల భవన్ నుంచి ఫిలిప్పీన్స్ కు ఆహార వ్యవసాయ శాఖ మంత్రి రోజెస్ తోటి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా ఆయన తోటి నాణ్యతా పరమైనటువంటి కారణాల వల్ల కొన్ని
గత కొన్నేళ్లుగా భారత్ నుంచి ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి చేసుకోవడం లేదనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందని చెప్పి మంత్రి అన్నారు. ఇక మీదట అలాంటివి మీ జరగకుండా మీకు నాణ్యత లోపించని నాణ్యత కలిగినటువంటి బియ్యాన్ని మీకు సరఫరా చేస్తామంటూ కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సో మొత్తంగా అయితే నెక్స్ట్ లెవెల్లో త్వరలో నుంచి తెలంగాణ నుంచి మాత్రం ఫిలిప్పీన్స్ కు రైస్ కూడా ఎగుమతి అవుతాయి అనేది మనకి విశ్వమర దినపత్రికలు చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ నాణ్యత లేనివి అని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక వెలుగు దినపత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధానంగా అంటే కాకా మార్గంలోనే మా అడుగులు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. మూసీ నిర్వాసితుల బాధ్యత నాదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో ఆయన ఏం చెప్తున్నారు, అందరినీ ఆదుకుంటాం, 10,000 కోట్లైనా సరే ఖర్చు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మూసీ నిర్వాసితుల బాధ్యత అంతా కూడా నేనే తీసుకుంటాను అంటున్నారు. కానీ చాలా మంది పేదలు మరి ఆ ఇళ్లను కూల్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను తొలగించినప్పుడు అంతా కూడా వారు రోడ్డున పడి వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. శని ఆదివారాలు అంటే ప్రజలందరూ కూడా ఎవరి ఇల్లు ఏ క్షణంలో ఎప్పుడు ఏది కూల్చేస్తారనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు అనే వార్త అయితే మనకు ఒకటి ఆల్రెడీ సంచలనంగా తెలుస్తున్నటువంటి విషయమే. సో మరి ఇప్పుడైతే బాధ్యత నాది అంటూ మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం జరగనివ్వము, ఖచ్చితంగా అందరికీ మరి నివాస స్థలాలు ఏర్పాటు చేస్తాము అంటూ కూడా అని చెప్తున్నారు. 10,000 కోట్లు ఖర్చైనా సరే నేను వాటిని ఖచ్చితంగా అమలు చేస్తాను, వారిని ఆదుకుంటాను, అదంతా కూడా నా బాధ్యత అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. మూసీ నిర్వాసితులందరినీ కూడా అలాగే మూసీ ప్రక్షాళన కొరకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇక కాకా మార్గంలోనే మా అడుగులు అంటూ చెప్తున్నారు. 80,000 మంది పేదోళ్లను ఇండ్లు ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు కాకా అంటూ కూడా చెప్తున్నారు. ఆయన మరి ఒక చిన్న పరిస్థితి నుంచి ఆయన ఎంతో గొప్ప పరిస్థితి వరకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఆయన అడుగుజాడల్లో ఒక కార్మికుడిగా కూడా పనిచేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఆయన అలాంటి పరిస్థితి నుంచి ఒక హోదా కలిగినటువంటి స్థితిలోకి వచ్చిన మంత్రుల హోదా కలిగినటువంటి స్థితిలోకి వచ్చినటువంటి గొప్ప మహనీయుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే అంటూ కాకాని అంటూ చెప్తున్నారు. 80,000 మంది పేదలకు ఇళ్లను ఇచ్చినటువంటి గొప్ప ఘనత ఘనుడు ఆయనకే దక్కుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలను వెల్లడించారు అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కాకా ఆలోచన ఆశయాలకు మనమంతా కూడా వారసులం కావాలి, మనమంతా కూడా వారసులం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే నాడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం సొంత ఇంటిని ఇచ్చేసిండు కాకా అంటూ కూడా చెప్తున్నారు. ఒకప్పటి కార్యాలయం కోసం ఆయన సొంత ఇంటిని కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి కాకాది అంటూ కూడా చెప్తున్నారు. ఆయన ఎటువంటి ఏ ఆశ కూడా లేకుండా ప్రతిదీ ప్రజల కోసం తన జీవితాన్ని సేవకి అంకితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు కాకా అంటూ కూడా చెప్తున్నారు. అన్నగారిన వర్గాలందరినీ కూడా హక్కున చేర్చుకున్నటువంటి గొప్ప మహనీయుడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆయన కుటుంబ సహకారం ఇప్పటికైనా సరే మేము తీసుకుంటామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఆయన మార్గంలోనే మాడుగులన్నీ వేసాం, ఆయన వారసులుగా మేము ఉంటాం. ఆయన ఒకప్పుడు ఆయన ఇంటినే కాంగ్రెస్ కార్యాలయానికి ఇచ్చినటువంటి గొప్ప ఘనత కూడా ఆయనకు ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ ఆయన ఇంటి కుటుంబ సభ్యుల అందరి యొక్క సహకారం కూడా మేము ఇప్పటికీ తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కాకా జయంతి సందర్భంగా ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో ఆయన జయంతిలో అనేక మంది మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులు అంటూ ఇచ్చారు. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది అంటూ కూడా మనకైతే వెలుగు దినపత్రికలో ఉద్యోగ అవకాశాల గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది. పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అంటూ కూడా చెప్తున్నారు. రెవెన్యూ శాఖలో అనేక విషయాలను ఇంకా అనేక కొలువులు తీసుకురావడానికి డిగ్రీ అర్హతతోటి ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ ఆఫీసర్గా కావచ్చు, జూనియర్ అసిస్టెంట్లుగా కావచ్చు, విలేజ్ రెవెన్యూ సెక్రటరీల పేర్లన్నింటినీ కూడా నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని చెప్పి సూత్రప్రాయంగా నిర్ణయించింది ప్రభుత్వం. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను కూడా పరిశీలిస్తుంది. మొత్తంగా చూసుకుంటే 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి నియమించాలని చెప్పి భావిస్తున్నది.
అంటే 5,000 మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ రెవెన్యూ శాఖలో సంబంధించి 5,000 ఉద్యోగాలకు మనకి ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది అంటూ కూడా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 4th పేజీలో ఇచ్చారు, వెలుగు దినపత్రికలో గమనించవచ్చు. అలాగే ఇక హైడ్రాకు చట్టబద్ధత అంటూ ఇచ్చారు. ఆర్డినెన్స్ పై గెజెట్ విడుదల చేసిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ అప్పగింత అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు హైడ్రా గురించి సేమ్ మనకి యాజ్ గా వెలుగు దినపత్రికలు కూడా ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. హర్యానా కాంగ్రెస్ దే జమ్మూ కాశ్మీర్ లో హంగ్ చూపిస్తుంది అంటూ కూడా ఇచ్చారు. సో మనం ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం బీజేపీ గల్లంతేనా అంటూ. సో హర్యానాలో కూడా అక్కడ చూసుకున్నట్లయితే జరుగుతున్నటువంటి ఆ యొక్క ఎలక్షన్ అదంతా చూసుకున్నట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి ఓట్ల సంఖ్య చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లో కూడా హంగు చూపిస్తుంది కాంగ్రెస్ అనేది తెలుస్తుంది. సో ఈ రోజు 6:30 మాత్రం పూర్తి వివరాలు ఇంకా మనకి వెలువడనున్నాయి. ఇక జీరోగా మిగిలినున్నటువంటి ఆప్ అలాగే పీడీపీకి కింగ్ మేకర్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. హర్యానాలో 90 సీట్లకు గాను కాంగ్రెస్ కి 50 పైనే సీట్లు వచ్చే అవకాశం ఉంది. 10 ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడుతుందన్నటువంటి సోల్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అక్కడ 10 ఏళ్ల పాలనకు తెరపడనుంది ఇక బీజేపీ పాలనకు అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే మనం ఆన్లైన్ బెట్టింగ్ కు కుటుంబం బలైపోయింది అంటూ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో తల్లి తండ్రి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్లైన్ లో బెట్టింగ్లకు పాల్పడి మరి అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఎరలకు వీళ్ళు పడిపోయి ఆ గేమ్స్ ఆడి అన్ని ఆడి అప్పుల పాలైపోయి లక్షల అప్పులు పాలైపోయి తర్వాత వాళ్ళు పెడుతున్నటువంటి టార్చర్ తట్టుకోలేక మరొక కుటుంబమే బలైపోయింది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ నిర్వాసితులను అనాథల్ని చెయ్యం అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఫస్ట్ ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తర్వాత హర్యానా హస్తానిదే అంటూ కూడా ఇక్కడ కొంతమంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, గమనించవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో మొత్తంగా అయితే హర్యానాలో కూడా హస్తానిదే హవా అంటూ కూడా మనకి చూపిస్తున్నారు. ప్రతి పేపర్లో కూడా మనకి యాజ్ స్టేజ్ గా అదే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ రోజు అయితే మనకి తుది నిర్ణయం వెలువడనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఇదే చెప్తున్నాయి. సంపూర్ణ ఆధిక్యం వెలువరిస్తోంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా కాశ్మీర్ లో హంగ్ బీజేపీకి 30 లోపే అంటూ కూడా చెప్తున్నారు. 10 ఏళ్ల పాలనకి తెరపడనుంది బీజేపీకి అంటూ చెప్తున్నారు. ఇంకా బీజేపీ గల్లంతేనా అక్కడ అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపే అంతా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. 8న 2 రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు ఉంటుంది. హర్యానాలో 61.19% పోలింగ్ గత ఎన్నికల కంటే కూడా 7% తక్కువగా నమోదవుతున్నాయి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే అక్కడ హస్తానిదే హంగ్ అంటూ హర్యానాలో కూడా మనకి ప్రతి పేపర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక నిర్వాసితులను అన్యాయం చేయం అనాథల్ని చేయం అంటూ ఒక మాట అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూద్దాం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. చూస్తే మూసీ పరివాహక ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి మూసీ పరివాహక ప్రాంతాలు అందరూ అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏ టైంలో వచ్చి కూల్చివేతలు జరుపుతారో అని భయంతో బిక్కుబిక్కుమంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష పార్టీ అయిన కేటీఆర్ వీటన్నిటి విషయంలో కూడా ఆయన స్పందిస్తూ ఆయన ప్రశ్నిస్తున్నటువంటి విధి విధానంపై స్పందించి ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మూసీ దగ్గర ఉన్నటువంటి ప్రజలెవరు కూడా ఆ పరివాహక ప్రాంత ప్రజలెవరు కూడా ఆందోళన చెందొద్దు, ఖచ్చితంగా వారికి నివాస స్థలాలు ఏర్పాటు చేస్తాము, అన్ని చర్యలు తీసుకున్న తర్వాతనే అక్కడ మేము కార్యక్రమాలను చేపడతాము, ఆందోళన చెందవద్దు ఈ విషయంలో అంటూ కూడా ఖచ్చితంగా వారందరినీ కూడా ఆదుకుంటాం, ప్రత్యామ్నాయం చూపిస్తాం ఖచ్చితంగా అంటూ కూడా మరి అధికార పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. 10,000 కోట్లు ఖర్చు చేసైనా సరే ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత నాది అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. యాజ్ గా మనకి వెలుగు దినపత్రికలో ఏ విధంగా అయితే ఇచ్చారో మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే విధంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సేమ్ న్యూస్. అలాగే ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వండి స్వీకరిస్తాం, కానీ ఇలాంటి చిల్లర పనులు చేయొద్దు అన్నట్లుగా కేటీఆర్ ఆస్తుల్లో సగం ఇవ్వగలరా మీరు మీరు సలహాలు ఇవ్వండి, మీ ఆశలు ఏమైనా సగం ఇవ్వగలరా అని కూడా క్వశ్చన్ చేస్తుంది అధికార పార్టీ. అలాగే చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు. సోషల్ మీడియాలో అధికారంలోకి రావడం కాదు,
జైలుకి వెళ్ళి చెప్పకూడుకు తినడం ఖాయం అంటూ వారిని మరి హెచ్చరిస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం. అలాగే కాకస్ఫూర్తితో ముందుకు సాగుతాం, వెంకటస్వామి జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ అనేక వ్యాఖ్యలు చేశారు. ఇక మూసీ నిర్వాసుల జీవనోపాధి కమిటీ కూడా నియమిస్తామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కేటీఆర్ అయితే ఎవరు, కేసీఆర్ అయితే వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు వీటి అన్నింటిని బట్టి ఖచ్చితంగా జైలుకి వెళ్ళి చెప్పకూడదు తింటారు. మీరు మీ ఆస్తులు ఏమైనా సగం ఇచ్చి ఆదుకోగలరా, లేకపోతే మీరేమన్నా సలహాలు ఇవ్వగలరా, వచ్చి జనాల్ని రచ్చుకొట్టి సోషల్ మీడియాలో కనిపించటం కాదు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మేము కాక అడుగుజాడల్లో ముందుకు వెళ్తాము, పేదలందరినీ ఆదుకుంటాము, ఆదరిస్తాము అంటూ కూడా చెప్తున్నారు. ఎవరిని కూడా విడిచిపెట్టేది ఏమీ లేదు, అందరికీ ప్రత్యామ్నాయ స్థానాలు కల్పిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సీఎం రేవంత్ ప్రభుత్వం. అలాగే ఇక సీఎం పై పరువు నష్టం దావా వేస్తా అంటూ ఇక్కడ మరొక వార్త చెప్తూ ఉన్నారు. అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదలను అంటూ మూసీ గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే ఉంది అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. మూసీలో ఉన్నటువంటి గబ్బు ఏ విధంగా అయితే ఉంటుందో రేవంత్ రెడ్డి నోట్లో ఉన్న గబ్బంతా అదే అంటూ మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి గబ్బంతా ఈ సీఎం రేవంత్ రెడ్డి నోట్లోనే ఉంది, అక్కడ ఉన్నటువంటి మంత్రుల నోట్లోనే ఉంది అంటూ కూడా చెప్తున్నారు. తప్పు చేసి ఎవరిని కూడా మేము విడిచిపెట్టాం అంటూ కూడా చెప్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడితే కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తున్నారు. ప్రజలందరినీ మీరు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు నెరవేర్చకుండా అవన్నిటిని టాపిక్ డైవర్ట్ చేసే విధానంలో మరి స్టూడెంట్స్కి ఇస్తాను 5 లక్షల కార్డ్స్ ఎక్కడ పోయినాయి, స్కూటీలు ఎక్కడ పోయినాయి, మరి పెళ్లికి కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తా అన్నారు, అది ఎక్కడ పోయింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. మరి మహిళలకు ప్రతి మహిళకి 2500 రూపాయలు అని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? వీటన్నింటినీ పక్కదారి పట్టించే ప్రయత్నాలతోటి ఈ హైడ్రా అనే దాన్ని ఒకటి తెరపైకి తీసుకొచ్చారు. అటు రైతు రుణమాఫీ అన్నారు, దాన్ని కూడా సగం అరకొరగా చేశారు అంటూ కూడా మరి మంత్రి కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీని మరి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని కూడా ఆయన ఎంతో క్షుణ్ణంగా మాట్లాడడం జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్యలో మాటల యుద్ధంలో మొత్తంగా అయితే సీఎం రేవంత్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కేటీఆర్ అయితే మూసీ ప్రక్షాళనలో ఉన్నటువంటిది ఆ చెత్తా చెదరం అంతా కూడా మీ దగ్గరే ఉంది, మీ నోట్లోనే ఉంది అంటూ కూడా కేటీఆర్ మాట్లాడటం జరుగుతుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా మీరు చెప్పకూడదు తినడం ఖాయం, జైలుకి వెళ్ళడం ఖాయం, నోటుకొచ్చినట్టు మాట్లాడి సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కాదు అంటూ ఆయన కూడా రివర్స్ పంచులు వేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. సో మొత్తంగా అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది మనం గమనించవచ్చు. అలాగే ఇక ఎన్కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు అంటూ మనకి ఒక వార్త అయితే తెలుస్తుంది. మొత్తం 31 మంది మావోయిస్టులు మృతి, దంతెవాడకు చెందినటువంటి మృతదేహాలు, అలాగే 15 గుర్తింపు. మృతుల్లో తెలంగాణ వారు లేరు. బస్తర్ ఐజీ మావోయిస్టులు చూపు తెలంగాణ వైపు ఉంది అంటూ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో యోచన చేస్తున్నారు అంటూ ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి దంతెనవాడలోని మావోయిస్టుల మృతదేహాలకు సంబంధించి మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి కాల్పుల నేపథ్యంలో జరిగినటువంటి ఘటన ఇది అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే సో ఇక రుణమాఫీకి తెలంగాణ రైతుల ఎదురుచూపులు అంటూ మనకి ఇక్కడ మరొక వార్త అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మహారాష్ట్ర బంజారా విరావల్ మ్యూజియంలో ప్రారంభంలోని మోదీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ హామీలు బోటకం, కర్ణాటకలో ఆ పార్టీ సర్కారు సాగుకు ప్రాజెక్టులు ఆపేసింది అంటూ కూడా చెప్తున్నారు. ప్రధాని మోదీ ఆరోపణలు, మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు ప్రారంభం. ఇక సీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 20,000 కోట్లు బదిలీ, కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చారు. ఇంజనీరింగ్, మ్యాప్ ఆఫ్ కౌన్సిలింగ్, మెడికల్ కోర్సుల్లోని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఉన్నతాధికారులపై హైకోర్టు నోటీస్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి 9th పేజ్లో ఆర్ 2nd పేజ్లో కూడా ఇచ్చారు, వీటన్నిటికీ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రిక మనం చూసినట్లయితే ఈనాడులో మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే విశ్రాంతి వేళ విరుచుకుపడినటువంటి మృత్యువు అంటూ మనకు ఒక ప్రధానంగా ఇచ్చారు. అలాగే స్వింగ్లో కింగ్ ఎవరు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూద్దాం దానికి సంబంధించి అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు, వాటిలో సర్వశక్తులు ఒడ్డుకున్నటువంటి ట్రంప్, హ్యారిస్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ స్వింగ్లో ఎవరు కింగ్ అవబోతున్నారు అనేది చూసినట్లయితే అమెరికా అధ్యక్ష ఎన్నిక ఎదురు చూస్తున్నటువంటి కొద్ది అభ్యర్థులతో పాటు అందరి దృష్టి కూడా మనకి కొన్ని రాష్ట్రాలపైనే కేంద్రీకృతమై ఉంది అంటూ అదే స్వింగ్ రాష్ట్రాలు. మరి ఇక చూసుకున్నట్లయితే తటస్థి ఓటర్లతో అధ్యక్ష ఎన్నికలు ప్రధానత్వం చేయగల రాష్ట్రాలు కావటమే వీటి యొక్క ప్రత్యేకత. అంటే అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల
సామర్థ్యులు ఉన్నారు, కావాలని రావాలని ఒక సామర్థ్యులు రావాలని అక్కడ అర్థం. కానీ అక్కడ ఎవరు కింగ్ అవ్వబోతున్నారు అనేది మాత్రం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం అక్కడ గమనించవచ్చు. ఎవరు అభ్యర్థి, ఎవరు అధ్యక్ష పదవిని అధిరోహించబోతున్నారు అనేది మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి ఎన్నికల్లో మాత్రం పెన్సిల్వేనియా, ఆరిజోనా, అలాగే జార్జియా, మిన్సింగ్, నెవలా, నార్త్ అరోనీలాను కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే విస్కాన్సిన్లోను కూడా స్వింగ్ రాష్ట్రాలు ఉన్నట్లుగా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఎన్నికల యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మనకి వివరిస్తూ ఉన్నారు. సో మొత్తంగా అక్కడ స్వింగ్ లో కింగ్ ఎవరు కాబోతున్నారు అనేది మాత్రం ఒక సస్పెన్స్ వాతావరణం అక్కడ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 6th పేజీలు ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక ఈనాడులో కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలా ఆదుకుందామో, ఎలా ఆదుకుందామో అలా ఆదుకుందాం, మీరే చెప్పండి, ఏ విధంగా ఆదుకోవాలో మీరే చెప్పండి. ఇన్ని మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో హల్చల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే చెప్పండి అంటూ కూడా రేవంత్ చెప్తున్నటువంటి పరిస్థితి. మూసీ నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతోటి కమిటీ వేద్దామా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఒక సవాల్ నేను ఇస్తున్నాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎలా ఆదుకోవాలి, ఎలా ఆదరించాలి, ఏం చేయాలి, అసలు దానికి సంబంధించి కూడా అన్ని మీరే చెప్పండి, మీరు చెప్పినట్లే చేద్దాం అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఇంకా అలాగే ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కాకాను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అంటే కాకా అనే విషయం గురించి గత పాలకులు ఎవరు కూడా ఆయన ప్రస్తావన తీసుకురాలేదు. కారణం ఆయన ఇంటిని కూడా కాంగ్రెస్ కార్యాలయానికి ఇచ్చేసినటువంటి గొప్ప గనుడు, పేదల పాలిట ఎంతో గొప్ప పెన్నిది అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఆయన పేరు కూడా వినిపించకుండా చేశారు గత పాలకులు అంటూ కూడా ఆయన మండిపడుతున్నటువంటి పరిస్థితి. అలాగే రవీంద్ర భారతిలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటస్వామి జయోత్సవం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అనేక మంది మంత్రులతోటి అక్కడంతా కూడా ఆయన జయోత్సవం నిర్వహించారు అనేది కూడా ఇచ్చారు. ఇక మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా ఎవరిని కూడా అనాదరణ చేయం, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం అంటూ కూడా మనకి ప్రతి పేపర్లో కూడా ఈ రోజు అయితే మనకి మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంకా చూసినట్లయితే సీఎం వన్ని అబద్ధాలే అంటూ మరొక దగ్గర ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే 100% రుణమాఫీ అవాస్తవం, 100% ఎక్కడ జరగలేదు రుణమాఫీ అనేది చెప్తూ ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ ఏకదాటిగా జరుగుతుంది, ఒకేసారి జరుగుతుంది, ఒకే విడతలో అన్నారు. కానీ ఎవరికి అంతగా జరగలేదు అంటూ కూడా 100% జరిగింది అనేది అవాస్తవం అంటూ కూడా మనకి చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ఢిల్లీకి మూటలను పంపించడానికి ఈ మూసీ ప్రక్షాళన చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీకి మూటలన్నీ పంపించడానికి మాత్రమే ఈ మూసీ ప్రక్షాళన చేపడుతున్నట్లు ప్రతి ఒక్కరిలో హడలెత్తిస్తున్నారు అంటూ కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. అలాగే ఆయన పైన ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తా, కందుకూరులో రైతు ధర్నాలో కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం విడిచిపెట్టేదే లేదు అంటూ ఇటు కేటీఆర్ ప్రతిపక్షం నేతలు చెప్తున్నారు. ఈ విషయంలో ఎవరిని కూడా మరి వదిలే ప్రసక్తి లేదంటూ ఇటు అధికార పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే ఇక మరొక వార్త చూస్తే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పన అంటూ కూడా ఇచ్చారు. రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు, మంత్రివర్గ ఉపసంఘానికి ప్రతిపాదనలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఈ రోజు మనం ఏ దినపత్రికలో చూసుకున్నా కూడా మనకి ఫస్ట్ అంటే మనకి మూసీ ప్రక్షాళన చేసేటటువంటి వారికి అక్కడ మూసీకి సంబంధించి ఎవరిని కూడా అన్యాయం చేయం, వారిని అందరినీ ఖచ్చితంగా ఆదుకుంటాం. 10,000 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, వారిని అందరినీ ఆదుకుంటాం. వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయంగా స్థలాలు చూపించిన తర్వాత వారిని అన్ని విధాలు ఆదుకున్న తర్వాత అక్కడ మేము ఏదైనా సరే కార్యక్రమాలు చేపడతామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా వేరొకటి చూసినట్లయితే మనం ఇంకా ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్నటువంటి అనేక కిసాన్ సమ్మాన్ విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ గానే ఇచ్చారు. ఇక అలాగే కాకా విషయంలో కూడా మనకి గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, ఇప్పుడు మాత్రం మేము ఆయనని చాలా ఘనంగా సన్మానించుకోవడం జరుగుతుంది, ఆయన యొక్క కార్యక్రమాలు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో కేటీఆర్ మధ్యలో మాత్రం అనేక ప్రస్తావనలు వస్తూ పోతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ గానే ఇచ్చారు. సో అలాగే ఇక తిరుమల విషయానికి వచ్చినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. అక్కడంతా కూడా భక్తి వాతావరణం తప్ప వేరేది కనిపించకూడదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అనేక రకాలైనటువంటి వార్తలన్నీ కూడా ఈ రోజు మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో రేపు కలుసుకున్నాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.